చూడండి. ఎంఎస్ ధోనిని చాలా తక్కువ కొనుక్కున్నారు. ఓన్లీ 4 CR కొనుక్కున్నారని అంటున్నారు కదా. ఒక్కసారి పైన ఫోటో చూడండి. రిషబ్ పంత్ కి 27 కోట్లతో కొనుక్కున్నారు. 8 కోట్లు ట్యాక్స్ పడింది. దీని బ్యాక్గ్రౌండ్ ఎంఎస్ ధోనియే ప్లే చేస్తున్నాడు. ఇదేంటైతే అరే నీ అబ్బా అసలు మధ్యలో ఎంఎస్ ధోని ఎందుకు వచ్చిండు? అసలు వానికి అర్థమైందా బ్రో? అసలు వాడు ఏం చెప్పిండు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం చెప్పిడో వానికి తెలియదు. ట్యాక్స్ కు ఎంఎస్ ధోనికి సంబంధం ఏంది అసలు? మళ్ళీ వెనకకి నడిపించేది ఎంఎస్ ధోని అంట. ఎవడరా బాబు వీడు? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలా చేయండి రా, కొంచెం అలా కంటెంట్ యాడ్ చేయండి రా బాబు. అసలు వాళ్ళు ఏముందిరా నాయన, దానికి 3900 లైక్స్, 1 lakh వీడికి వచ్చిన 3000 లైక్లు ఇచ్చి